ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇక్కడ నాకు వచ్చే కాల్స్లో కొన్ని కాల్స్ విచిత్రంగా ఉన్నాయండి. వాటి మీద నేను కొద్దిగా మాట్లాడదలుచుకున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సార్ మాకు తెలిసిన అతను ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఏమి పూజలు చేయడు, అలాగే ఏది పట్టించుకోడు, ఎలాంటి సెంటిమెంట్ లేదండి. మేము ఎన్నో పూజలు చేస్తాం, ఎన్నో వ్రతాలు చేస్తాం, కానీ మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మరి ఆయన పరిస్థితి అలా ఎందుకు ఉంది, మరి మేమేం చేయాలి అనే క్వశ్చన్స్ చాలా వచ్చాయి. నేను ఈ డబ్బు మీద మనీ మంత్ర ప్రోగ్రామ్ చేస్తాను, ఎవరి మంత్ క్లాసులు చెప్తాను. ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు నివృత్తి చేయడానికి, ఈ యొక్క సభాముఖంగా తెలియజేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మీరు బాగా గమనించండి, మీరే చెప్తున్నారు ఏమని. ఆయన ఏం పట్టించుకోడండి, ఒకటి. రెండు, ఎలాంటి పూజలు చేయడండి. ఆయన కొద్దిగా దుర్మార్గుడు కూడా అండి, కానీ మంచి కోటీశ్వరుడు. ఎప్పుడు డబ్బులు ఉంటాయి, మంచి మంచి వ్యాపారాలు చేస్తాం, బ్రహ్మాండంగా నడుస్తుంది. మేము ఇంత నిజాయితీగా ఉన్నా సరే మాకు ఎందుకు నడవట్లేదు అనే విషయం మీద మీరు ఎన్నోసార్లు చాలామంది క్వశ్చన్లు అడగడం జరిగింది. ఇక్కడ ఆయన ఏమీ పట్టించుకోవట్లేదు. ఫస్ట్ పాయింట్ మీరు దీన్ని నోట్ చేసుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, ఆయన ఎలాంటి పూజలు అవన్నీ ఏం చేయడు. ఓకే, ఇది రెండో పాయింట్ నోట్ చేసుకోండి. మూడో పాయింట్ ఏంటి, ఎక్కడ కూడా ఆయన దేనికి సెంటిమెంట్ అట్లాంటిది లేదు. ఇవన్నీ మీరే చెప్తున్నారు. ఆయన ఆలోచన ఎలా ఉంది, ఉదయం లేసి నుంచి డబ్బు మీద ఆలోచన ఉంది. తర్వాత నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, సెంటిమెంట్ ఉండొద్దండి. మీకు డబ్బు కావాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, మీకు సెంటిమెంట్ అనేది పక్కన పెట్టండి. సెంటిమెంట్ లేకపోతే ఎలా అండి, ఇప్పుడు భార్య పిల్లలు వీళ్ళంతా సెంటిమెంటే కదా. బాధ్యత వహించండి. మరీ చెప్పాను నేను ఈ విషయాన్ని, బాగా గట్టిగా పట్టుకోండి మీరు. ఇక్కడ చిన్న తేడా అనమాట. మనం సెంటిమెంట్ వేరు, బాధ్యత వేరు. సెంటిమెంట్ దగ్గర మనిషి లొంగిపోతాడు, ఇక్కడ బాధ్యత దగ్గర మనిషి తన పని తను చేసుకుపోతాడు. ఇది బాగా గమనించండి. ఇక ఇంకేం చెప్పారు, ఆయన కొద్దిగా కఠినంగా ఉంటాడండి. అవును, మీరు ఒక ఉన్నత స్థాయికి రావడానికి కఠినత్వం అనేది కొద్దిగా అవసరం అండి. అది లేకుండా మాత్రం మీరు పైకి రావాలంటే మాత్రం చాలా కష్టం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. హిట్లర్ ఉన్నాడండి. హిట్లర్ పేరు వినగానే అందరికి గుండెలో గుబులు వస్తుంది. మీ అందరికి కూడా తెలుసు. ఇప్పుడు ఈ పేరు వినగానే మీకు కూడా గుండెలో గుబులు వచ్చింది. ఈజ్ అ డిక్టేటర్, నియంత. ఆయన చాలా మూర్ఖుడు, దుర్మార్గుడు అనే ఆలోచనలు, అతని మీద చాలా దురభిప్రాయం అందరికీ ఉంది. అసలు ఆయన చరిత్ర చాలామందికి తెలియదండి. ఆయన గారు భారతదేశం వచ్చి మన యొక్క శాస్త్రాలని అధ్యయనం చేసి, ఎన్నో మంత్రయంత్ర తంత్రాలని కూడా ఎందరో గురువుల దగ్గర ఆ శాస్త్రాలని అధ్యయనం చేసిన వాడండి, అంత గొప్పవాడండి. మీకు ఆ విషయం తెలీదు. ఎందుకంటే హిట్లర్ అనగానే ఒక భయం, హిట్లర్ అనగానే నీ అంతా ఆయన ఏదైనా చేశాడు, ఎంతోమందిని చంపాడు, ఇది ఒకటే ఆలోచన. చిన్నప్పుడు ఆయన బూట్ పాలిష్ చేస్తుంటే ఒక యూదుడు తన్నాడండి. అతను బాగా చేయలేదని చెప్పేస్తే అంటాడు. దాన్ని మనసులో పెట్టుకున్నాడండి. మనసులో పెట్టుకొని ఆయన అన్నాడు కదా, ఏదైనా సరే ఈ జాతిని లేకుండా చేస్తాను అని ఆయన శపథం తీసుకుంటాడు. తీసుకొని మెల్లిమెల్లిగా ఆ స్ట్రీట్కి ఒక లీడర్ అయినాడు. ఆ తర్వాత ఇంకా ఎదుగుతూ ఆయన ఆ దేశానికి లీడర్ అయిపోయినాడు, జర్మన్కి. అప్పుడు ఏం చేశాడంటే, వీళ్ళ మీద పగను పెంచుకొని వాళ్ళందరినీ దాదాపు మ్యాక్సిమం వాళ్ళని లేకుండా చేశాడు, కొందరు చంపేశాడు. ఇదంతా చరిత్రలో ఏదో రాయబడింది. ఇక్కడ ఒక లక్ష్యానికి మీరు సెంటిమెంట్ పెట్టినప్పుడు ఆ లక్ష్యానికి అడ్డుకట్ట వేసినట్టుగా వస్తుంది. మీ లక్ష్యం ఏదైతుందో అతనిది చెడు లక్ష్యం కావచ్చు, దాన్ని పక్కన పెట్టేయండి. కానీ మీరు మంచి లక్ష్యం కోసం డబ్బు సంపాదించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు అంటే, దీన్ని ఒక ఎగ్జాంపుల్గా మాత్రమే తీసుకోబడింది. అంటే ఆయనకు సెంటిమెంట్ అనేది ఉంటే ఆయన లక్ష్యం సాధించేవాడు కాదు, ఆయన నియంత అయ్యేవాడు కాదు. అలాగే మీరు డబ్బు పరంగా మీరు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ లక్ష్యం కోసం మీరు పనిచేయండి 24 గంటలు. ఈరోజు డబ్బు రాలేదు మీకు అంటే మీకు నిద్ర పట్టద్దు. అది ఎలా వస్తుందో నాకు సంబంధం లేదు. మీరు డబ్బు రావాలనే ఆలోచన, డబ్బుపరమైన ఆలోచనలు నిరంతరం చేసినప్పుడు దానికి ఆ విశ్వం అనుకూలం చేస్తుంది. మీకు డబ్బు రావడానికి ఒక అవకాశం ఇస్తుంది. నాయన ఈ దాని ద్వారా నీకు డబ్బు వస్తుందని చెప్తుంది. మనం దాన్ని గుర్తించాం. అది ఎవడు చేస్తాడు, అది నాకు తగదు, ఇలాంటి కారణాలు బోలెడు చెప్తాం మనం. కానీ 24 గంటలు మీకు డబ్బు మీద ఒక వ్యసనం అనేది ఏర్పడాలి. అప్పుడే డబ్బు మీకు వస్తుంది. ఏనాడు కూడా డబ్బుని మీరు ప్రేమించలేదు, అందుకు మీ డబ్బు రాదు మీ దగ్గర. ఎన్నోసార్లు అన్నారు మీ మాటల్లో, ఏమని, డబ్బు లేకపోతే నేను బతకలేనా. ఇలాంటి సందర్భాలు ఉన్నాయి కదా మనకి. ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏదైనా సరే, డబ్బు లేకుండా నేను బతకలేనా.
అలా అన్నప్పుడు డబ్బు మీ దగ్గరికి ఎలా వస్తుందండి? ఇది బాగా గమనించండి. డబ్బు రావాలంటే ముందు దాన్ని ప్రేమించాలి. ఒక పసిపాప ఉంది, ఎవరో తెలియదు, ఎవరో ఒళ్ళో ఉంది, మనం ఏం చేస్తాం, పాప క్యూట్గా ఉంది, ఊరికి ఎట్లా టచ్ చేస్తాం మనం. మళ్ళీగా పాపతో మాటలు మాట్లాడి ఆ ప్రేమ పెంచుకున్నప్పుడే పాప నీ దగ్గరకు వస్తుంది. దాన్ని ఎప్పుడైతే ద్వేషించే కోపంతో ఇట్లా గుడ్లూరు మీద చూసామనుకో రాదు అది. అలాగే డబ్బు పట్ల కూడా మీరు ప్రేమని ప్రకటించండి. డబ్బు మీ చేతిలోకి రాగానే మీకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఒక ఎనర్జీ. డబ్బు అనేది ఒక ఎనర్జీ అండి. డబ్బు లేకుండా ఈ సృష్టిలో ఏదీ లేదు. ఎందుకంటే ఐశ్వర్యము, డబ్బు, అష్టైశ్వర్యాలు ఇదంతా ఏదైనా సరే అనుకోవచ్చు, ఇది డబ్బుతో ముడిపడిందే. ఆరోగ్యంగా ఉండడం అనేది మీ యొక్క జీవితం అనేది సృష్టించబడింది. అనారోగ్యం అనేది మీ జీవితం కాదు, ఎందుకంటే అది వ్యతిరేకం అది. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యవంతంగా ఉండాలన్నప్పుడు ఏం కావాలండి? మీకు డబ్బు కావాలి. డబ్బు ఉన్నారనుకోండి అన్ని రకాలుగా మీరు ఫుల్ఫిల్గా ఉంటారు, అంటే ఒక సంతృప్తితో ఉంటారు, ఏదైనా సరే చేయగలుగుతారు. అనారోగ్యం వస్తే ఉంది, హాస్పిటల్ వెళ్తారు, ఖర్చు పెడతారు, మళ్ళీ ఆరోగ్యం సెట్ అయిపోతుంది. అంతే తప్ప మీ ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి, మీరు ఏం ఆలోచిస్తున్నారు? మీరు ఎప్పుడు డబ్బుని ఎన్నోసార్లు మీకు తెలియకుండా ఎన్నోసార్లు వ్యతిరేకించారు, అందుకే డబ్బు మీ దగ్గర రావట్లేదు. డబ్బు లేకుండా నేను బతకలేనా? ఆ డబ్బుదేముందిరా, వాడు బాగా సంపాదించాడు, వాడిని ముంచాడు, వీడిని ముంచాడు, ఇట్లాంటి మాటలు మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుతుంటాం. ఎలా సంపాదించాడు అనేది కాదండి, అతని సంపాదన, అతని ఉన్నత్వాన్ని, అతని యొక్క రాయల్టీని మీరు దాన్ని గౌరవించండి. లేకపోతే ఏముంటుంది, డబ్బు నీకు అలా ఇష్టం లేదు కాబట్టి నీ దగ్గర రాను, అంతే సింపుల్. మీకు మీరే డబ్బు రావడానికి ఎన్నో అడ్డుకట్టలు వేసుకుంటున్నారు. మీరు మాట్లాడే మాటల్లోనే ఆ డబ్బు రాకుండా మీరే అడ్డుకట్ట వేసుకుంటున్నారు. దయచేసి ఎప్పుడు కూడా డబ్బు పట్ల మీరు వ్యతిరేకంగా మాట్లాడకండి, ఇది బాగా దృష్టిలో పెట్టుకోండి. మీరు వ్యతిరేకం మంచి మాట్లాడకపోయినా సరే కానీ వ్యతిరేకం మాత్రం మాట్లాడకండి. ఎప్పుడైతే డబ్బు గురించి నిరంతర ఆలోచనలు శుభ్రంగా ఒక ఉన్నత స్థితిలో ఉంటాయో అప్పుడే డబ్బు మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఇప్పుడు అర్థమైందా మీరు ఎందుకు ఆ స్థితిలో ఉన్నారు? ఎన్నోసార్లు డబ్బుని ఏనాడు కూడా స్పృశించింది లేదు. ఆ డబ్బు ఒక 500 నోటు తీసుకుంటే ఎన్ని దగ్గర 500 అని రాసింది ఎప్పుడైనా గమనించారా? ఎన్ని భాషలు ఉన్నాయి దాని మీద ఎప్పుడైనా గమనించారా? ఏనాడన్నా ప్రియంగా దాన్ని పట్టుకొని చూసారా? ఊరికైతే వచ్చిన డబ్బులు తీసుకున్నామా, ఇచ్చేసినామా, అయిపోయింది. అసలు కొద్ది కూడా మీరు ఒక్కసారన్నా ఒక రోజు రాత్రి ప్రశాంతంగా కూర్చొని మీద ఎంత దగ్గర డబ్బు ఉంది, ఆ డబ్బునంతా ఒకసారి ప్రేమతో లెక్క పెట్టారా? ఇక నుంచి ఒక పని చేయండి, రోజు రాత్రి మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు, ఇంకెక్కువ వద్దండి, 24 గంటల్లో కేవలం 10 నిమిషాలు మాత్రం నేను చెప్పేది. మీ దగ్గర ఉన్న డబ్బును తీయండి, పడుకునే ముందు మరీ చెప్తున్నాను, ప్రేమగా దాన్ని స్పృశించండి, అన్ని లెక్కెట్టండి. ఒక 10,000 ఉన్నాయనుకోండి, మళ్ళీ లెక్కండి. దీనివల్ల ఏమవుతుందంటే డబ్బు అనేది రెట్టింపు అవుతుంది. ఓసారి 10,000 లెక్కెట్టారు, మళ్ళీ 10,000 లెక్కెట్టారు, అప్పుడు ఎంత అయింది? 20,000 అయింది. మళ్ళీ దాన్ని లెక్క పెట్టారు, 30,000 అయింది. ఇలా మీ యొక్క ఆలోచనలు అనేది డబ్బు పరంగా అభివృద్ధి వైపు తీసుకెళ్ళడం జరుగుతుంది. హాయిగా వాటిని ఒకసారి పప్పి తీసుకోండి, అప్పుడు జేబులో పెట్టుకోండి, లేదా ఇంకా బీరువాలో కానీ ఎక్కడైనా పెట్టండి. ప్రశాంతంగా డబ్బును ఊహిస్తూ పడుకోండి. మీరు ఎంత డబ్బు గురించి ప్రశాంతంగా ఊహిస్తారో అంత డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఇవి చిన్న చిట్కాలు అంటే మీరు ఇక మీరు బాధపడాల్సిన అవసరం లేదు డబ్బు గురించి. ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదు అనే మాట మాత్రం మాట్లాడకండి. ఎందుకంటే మీరు మన పెద్దవాళ్ళని మీరు గమనించి ఉంటారు, ఏదైనా వస్తువు ఉందా అని అంటే వాళ్ళు ఏమనేవారు, లేదని చెప్పేవాళ్ళు కాదండి. ఎప్పుడు కూడా మీరు బాగా గుర్తుంచుకోండి, ఏమని చెప్పేవాళ్ళు, నిండు ఉందండి అని చెప్పేవాళ్ళు. నిండు ఉంది అంటే మనకు అర్థమైపోయింది అక్కడ లేదనేది. నిండు ఉందని పూర్ణత్వం అనేది చెప్పారు. అక్కడ కూడా లేదనే మాట వాడలేదండి వాళ్ళు. మీరు కూడా ఎప్పుడు కూడా నా దగ్గర డబ్బు లేదనే మాట మీరు వాడకండి. డబ్బులు ఉందా, నిండు ఉందని చెప్పండి, లేకపోతే పూర్ణంగా ఉన్నారని చెప్పండి. మీరు ఎప్పుడైతే మీ ఆలోచనలు పూర్ణంగా ఉన్నది అంటే సంపూర్ణంగా నేను అన్ని సంపదలతో కూడి ఉన్నానని చెప్తారో అప్పుడే మీ దగ్గరికి అవన్నీ రావడం మొదలవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే మీ జీవితంలో లోటును మీరే ఎత్తి చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడు మీ జీవితం లోటుగానే మిగిలిపోతుంది. మీరు ఒక లాస్ అయిపోయినారు. ఆ లాస్ గురించి మీరు ఎప్పుడు బిజినెస్ పెట్టి నుంచి ఆలోచిస్తారు, ఇలా అయితే ఉంది, ఇలా అయితే లాస్ అయిపోతాం కదా, అలా అయితే లాస్ అయిపోతాం కదా, దీంట్లో ఎంత బెనిఫిట్ వచ్చింది, అవన్నీ ఆలోచించకండి. మీరు ఒక పని చేయండి, నా బిజినెస్ ఏదైతుందో, నా వ్యాపారం అన్ని విధాలుగా చక్కగా సాగుతుంది, ఈ మాటను ప్రతిరోజు చెప్పండి, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు. ఇక మీకు లాస్ అనేది ఉండదు. ఎందుకంటే ఏదైతే పదే చెప్తామో, మనం గతం వీడియోలో చెప్పుకున్నాం, మనం ఏదైతే పదే చెప్తామో అది మాత్రమే విశ్వం తీసుకుంటుంది. ప్రతిదీ ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది విషయంలో. మీకు గతంలో కూడా చెప్పాను నేను, ప్రతిదీ ఎన్నో యుగాల నుంచి ప్రతి మాట కూడా ఇక్కడ రికార్డ్ చేయబడుతుంది. కాబట్టి మీరు ఏదైతే లోటును మీరు ఎత్తి చూపుతారో, మీరు కాదు లేదు అని ఎప్పుడైతే చెప్తారో అది మాత్రం మీకు ఇవ్వబడుతుంది. ఇది బాగా గమనించండి. కాబట్టి ఎప్పుడు కూడా లేదు కాదు అనే నెగటివ్స్ మాట్లాడకండి, సంపూర్ణంగా ఉన్నదనే చెప్పండి. అలా మీరు చెప్తూ
మీ జీవితం ఒక పరిపూర్ణంగా మారిపోతుంది. అప్పుడు మీకు డబ్బు గురించి ఆలోచనలు ఏమి అవసరం లేదు. ఇక ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది, సంపద వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఇది బాగా గమనించండి. దీన్ని ఖచ్చితంగా అందరూ పాటించండి. మీ జీవితంలో లోటును మీరే తీర్చేసుకొని సంపూర్ణంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.